ఏంటమ్మా బట్టలు సరుతున్నావు? అమ్మా నాన్న పదండి మనం వెళ్ళిపోదాం. ఎక్కడికమ్మా? ఎక్కడికంటారేంటి, మన మంగళగిరి వెళ్ళిపోదాం. మంగళగిరి వెళ్ళడం ఏంటే? నీకేమైనా పిచ్చా? ఇంతకాలం బావ మీద పిచ్చితోనే ఉన్నాను. ఆ తులసి అవమానించినా బావ ఎన్ని మాటలన్నా భరిస్తూ ఉన్నాను. ఇక నాకెదురు చూసే ఓపిక లేదు. ఇక్కడ జరిగేది చూసి నేను భరించలేకపోతున్నాను. ఏయ్, ప్రతిదానికి ఆవేశం మంచిది కాదు. వెళ్ళిపోవడం సమస్యకి పరిష్కారం కాదు. ఏంటి అలా కాదు ఇలా కాదు అని నన్ను సమాధాన పరచాలని చూస్తున్నారు? నాది ఆవేశం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరొచ్చింది నాకు బావకి పెళ్లి చేయడానికా, లేక ఆ తులసితో పెళ్లి జరుగుతుంటే సంతోషంగా చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించడానికా? మేము వాళ్ళ పెళ్లి చూసి ఆశీర్వదించడం ఏంటి? మీ వాళ్ళకం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటి అనిపించేది? అంటే నీకు మా అందరి మీద నమ్మకం పోయిందా? మా మాట మీద విశ్వాసం పోయిందా? విశ్వాసాలు నమ్మకాలు అంటూ కూర్చుంటే వాళ్ళ పెళ్లికి సన్నాయి మోగేలా ఉంది. ఎందుకలా అనిపిస్తుంది? ఆయన మేమెలా చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావే? మీరే కాదు, అందరం చూస్తూ కూర్చోవలసిందే. అంతా అయిపోయాక ఏడుస్తూ కూర్చోడమే అని నా బాధ. అప్పుడు మీరే అంటారు, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభమే అని, నీకు వాడికి రాసి పెట్టలేదు అని. ఇన్నాళ్ళు మౌనంగా ఉండటం నాది తప్పు. ఇక సర్దుకుపోవే వెంకటలక్ష్మి అని కూడా అంటారు. వెంకటలక్ష్మి ఏంటి చిన్నత్తయ్య అరుస్తారు? అవతలన్ని గొడవలు జరుగుతుంటే మావయ్య వాళ్ళ పక్క నిలబడితే ఏమంటున్నారు, ఏం చేయగలుగుతున్నారు? రేపు మాత్రం మీరు చేసేదేంటి? అదేనా నీ అనుమానం? అనుమానం ఏమిటి? అది నిజమని మాకు అనిపిస్తుంది. గుమ్మంలోకి రాగానే మాకు 2 రాట్లు కనబడినప్పుడే అదే అనుమానం మమ్మల్ని పీడిస్తోంది. మీరే అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పదండి, ఇప్పుడే మీ అనుమానాలు తీరుస్తాను. రండి. రండి. ఏంటి అంత ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతంగా ఉండడం తప్ప ఆందోళన చెందుతూ అనవసరపు హడావిడి చేయాలా? ఏంటి హడావిడి అనవసరం అంటున్నారు? రేపు ఆదిత్యని పెళ్లి కొడుకుని చేస్తున్నాం, తెలుసా? అయితే నేనేం చేయాలి? ఊళ్ళో టమ్కేసుకుంటూ తిరగాలా? అదే తులసిని పెళ్లి కూతుని చేస్తే తిరుగుతారా? బాగా గుర్తు చేసావు. రేపే దాన్ని పెళ్లి కూతురిని చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? చెయ్యాలనుకున్నావు, అదే చెప్తున్నాను. నాకు ఒళ్ళు మండిపోతోంది. నిమ్మరసం తాగు, చల్ల చల్లగా ఉంటుంది. వెక్కిరింపులు ఎగసక్కాలు మాంతారా కాస్త? ఆరోగ్యం గురించి చిట్కా వైద్యం చెప్తే వెక్కిరింపంటావే దుర్గా? చూడండి, నాకు అనవసరంగా చిర్రెత్తించొద్దు. చెప్పండి, మీరు ఇంత ప్రశాంతంగా ఉంటున్నారు అంటే ఏదో ప్రళయం సృష్టించబోతున్నారు అనే అర్థం. ప్రళయం కాదు, పరిణామం. నాకది ప్రళయమే. అయితే నీ ప్రయత్నం నువ్వు విరమించుకో. చూడండి, మీ భార్యగానో కనకదుర్గగానో అడగలేదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను. ఈ మౌనం ప్రశాంతత వెనక మీరు గీసిన స్కెచ్ ఏమిటి? మీరు సైలెంట్గా నా కాళ్ల కిందికి నీళ్లు తెచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నారనే నా అనుమానం. అదేమిటో చెప్పండి. ఆచదోష అప్పడం వడ చెప్తారేంటి? ఏమండి చెప్పరా? వెంకటలక్ష్మితో పెళ్లి జరిపించడానికి నువ్వేం ప్లాన్ వేసావో చెప్తావా? అయితే మీరు చెప్పరన్నమాట. దీన్నే అమాయకత్వం అంటారు. అనుకోండి, అమాయకత్వమో అఘాయిత్వమో తెలిసేలా చేస్తాను. ఏం చేస్తావు అత్తయ్యా? ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను, అది అమలు కాకుండా చేస్తాను. ఏ ఎలా తెలుస్తుంది? దుర్గమ్మ తలుచుకుంటే తెలియనిది తేలంది ఏదీ ఉండదు. కట్టడి చేస్తాను. ఈయన అనుకున్నది ఏదీ జరగకుండా చేస్తాను. ఈ ఇంజెక్షన్ చేశాను కదా, ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. అంత టైం లేదమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక పెద్ద ఆయన్ని కలవాలి. లేట్ అయితే ఆయన వెళ్ళిపోతాడు. పోనీ ఒక పని చేయి, దీనికంటే ఏదైనా పవర్ఫుల్ ఇంజెక్షన్ ఉంటే చేయి.
తొందరగా నేను వెళ్ళేటట్టు చూడు. ఎంత నొప్పి అయినా నేను భరిస్తాను. చూడండి ఆంటీ, మీరు నొప్పి భరించినా అంతకు మించిన పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అసలు అలాంటి ఇంజెక్షన్సే ఉండవు. తులసి డాటర్ ఆఫ్ దుర్గమ్మ కృష్ణప్రసాద్, ఆదిత్య సన్ ఆఫ్ సాంబయ్య కృష్ణప్రియ. ఎందుకంటే అంత టెన్షన్ పడుతున్నారు? ఇందాకటి నుంచి ఏదో పరధ్యానంలో ఉన్నారు. ఈ పరధ్యానానికి ఈ టెన్షన్కి ఏంటి కారణం? ఏం లేదమ్మా, ఏం లేదు. తులసికి పెళ్ళి అనుకున్నాం కదా, అందుకే ఈ టెన్షన్. ఆడపిల్ల పెళ్లి కదా, బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అలాగే పెళ్లి పనులు కూడా చాలా ఉన్నాయి. అదేనమ్మా టెన్షన్. మేనకోడలికి కన్యాదానం చేయడం కోసం టెన్షన్ పడుతున్నారు కదా ఆంటీ? నీకెలా తెలుసు? మా అమ్మ డైరీ నాకు అన్ని విషయాలు చెప్పిందాంటీ. ఏం చెప్పింది? డైరీలో ఏముంది? ఉండవలసిన రహస్యమే ఉంది. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. నేను తొందరపడి ఎవరికీ రహస్యాన్ని చెప్పను. అంతా మీరనుకున్నట్టే సవ్యంగా జరుగుతుంది. తులసి ఆదిత్య ప్రేమికులనే సంగతి నాకు తెలుసు. ఆదిత్య పెళ్లి తులసితో కాదు, వెంకటలక్ష్మితో అన్నప్పుడు నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. కారణమేంటో తెలియదు కానీ ఆ పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తులసితో జరిగే అవకాశం వస్తుంది. ప్రేమికులను కలిపి ప్రేమను గెలిపిస్తేనే మంచిగా ఉంటుంది. నేను కూడా మీ పక్కనే ఉంటాను. చాలమ్మా, చాలు. నువ్వు ఉంటానన్నవే, ఆ మాట చాలు. కానీ మా వదినకి విషయం తెలిసినా తెలియకపోయినా సమస్య కదా. మరి ఎలా సవ్యంగా జరుగుతుందంటావ్? ఆంటీ, మీరెందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటారు? మీరు ఆలోచించినా సమస్యకి పరిష్కారం లేదు అన్నప్పుడు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిది కాదు. రహస్యం తెలిసినా సాక్ష్యం నేను కాబట్టి నేను ఆలోచిస్తే ఏదైనా పరిష్కారం దొరకొచ్చేమో. దయచేసి మీరేం టెన్షన్ పడకండి. బాధపడొద్దా ఆంటీ. నొప్పిగా ఉందమ్మా. ఇంజెక్షన్ గురించి అంటున్నారా? నేను మనసు గురించి అంటున్నాను. ఇందాకే దేనికంటే పవర్ఫుల్ ఇంజెక్షన్ ఏమన్నారు? ఈ నొప్పులు నన్నేం చేస్తాయమ్మా. కాని నా బాధ అంతా తులసికి అన్యాయం జరగకూడదనే. జరగదా ఆంటీ? నేను మాటిస్తున్నాను కదా. తులసి అంటే నాకు అభిమానమే. పైగా ఆదిత్య తులసిల జంట నాకు బాగా నచ్చింది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంటారు. నిజమేనమ్మా, వాడి కోసమే అది 5 నిమిషాలు లేటుగా పుట్టింది. తెలుసా ఆంటీ? అది భగవంతుడి నిర్ణయం, దాన్నెవరూ మార్చలేరు. మీరు ధైర్యంగా ఉండండి. పదండి ఆంటీ, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదులే, నేనే వెళ్తాను. పర్వాలేదా ఆంటీ? వెళ్ళేదారే కదా, రండి. సెంటు గుమగుమలాడిపోతుందే దుర్గా. పెళ్లి కూడా దేదీప్యమానంగా చేస్తుందక్క. స్టేట్ అంతా చెప్పుకునేలా ఉండాలి పెళ్లి. దుర్గమ్మ కొడుకు పెళ్ళా మజాక? ఏ ఇంట్లో అయినా భార్యాభర్తలు సరదాగా సంతోషంగా కూర్చుని శుభలేఖల మీద పేర్లు రాస్తూ
ముందుగా శుభలేఖ ఎవరికివ్వాలి అని చర్చించుకుంటారా? ఇలా ఎవరికి వారే విడివిడిగా రాయడం మా ఇంట్లో తప్ప ఏ ఇంట్లోనూ జరగదనుకుంటాను. ఈ పంతాలు పట్టింపులు ఇద్దరికీ ఒంటరితనాన్ని మిగిల్చాయి. ఓ సందడి లేదో, సంతోషము లేదో. ఎవరి ప్రయత్నం వాళ్లదే అని నేను తప్పు చేశానా? నా కూతురికి న్యాయం జరగాలి అంటే తన మనసుకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేయడం ధర్మం. ఒక్కగానొక్క కూతురికి నేనే న్యాయం చేయకపోతే నాన్న పాత్రకు అర్థమే ఉంది. ఇంతకీ మొదటి శుభలేఖ ఎవరికిస్తే బాగుంటుంది? ఎస్, ఇదే కరెక్ట్. ఏంటి ఈయన యమ్మ హుషారుగా ఉన్నారు? ఏంటో త్వరగారి వ్యవహారం ఈలల మీదుంది. నాకేమైనా ఏజ్ లాసా, ఫీల్ లాసా? లిమిట్లోపు వాలంటరీ తీసుకున్నాను కానీ స్టిల్ ఐఎమ్ యంగ్. కనకదుర్గా, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏమిటో అంత ముఖ్యమైన పని? కసుబుసులాడకుండా కాస్త కూల్గా నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయి. ఏం రిక్వెస్ట్? ఏం యాక్సెప్ట్? మా అబ్బాయి ఆదిత్య పెళ్లి మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. పెద్ద మనసు చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించి తాంబూలాలు స్వీకరించే ప్రార్థన. పెళ్లి కూతురు ఎవరనేది చెప్పలేదు కదా? ఇందులో పేరుంటుంది కదా? ఉండొచ్చు, చెప్పడం ధర్మం కదా. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి తులసి. రక్త సంబంధానికి, మీరిచ్చే విలువలకి, మీ చెల్లెల మీద, మీ చెల్లెలి కూతురు మీద మీరు చూపించే ప్రేమకి హ్యాట్స్ ఆఫ్. ఒక్క నిమిషం. నేను మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. మా అబ్బాయి ఆదిత్యకి మంగళగిరి వాస్తవ్యులు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకటలక్ష్మితో ఇదే ముహూర్తానికి, ఇదే లగ్నానికి జరిపిస్తున్నాను. మీరు పెద్ద మనసు చేసుకుని వచ్చి నిండు మనసు చేసుకుని ఆశీర్వదించాలి అంటావు, అంతేగా? తప్పకుండా వస్తాను. శుభలేఖ చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. మా స్టేటస్ కి తగ్గట్టు ప్రింట్ చేయించాను. నా పోస్టే కదా నీ స్టేటస్, నా భార్యగానే కదా నీ గుర్తింపు. ఈ కార్డులో రాసిన ప్రకారం పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? జరుగుతుందని సంతోషపడాలో, జరగదని జాలిపడాలో అర్థం కావడం లేదు. అయ్యో పాపం అనడం కన్నా చేయగలిగిందేమీ లేదు. మిమ్మల్ని ఏంటక్క ఇది? వెక్కిరింపే, దెప్పి పొడుపు. జరగనివ్వడంటావేమే దుర్గా? ఆయన అనుకున్నది జరగని పని. బావుగారు నిన్ను బాగా ఉడికిస్తున్నారక్క. ఆయన గారి పప్పులు నేను ఉడకనివ్వను కదా. మీ పంతాలేమో కాని నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయే. అబ్బా, అంత భయపడాల్సిన పనే లేదు పిన్ని. అక్క అనుకున్నదే చేసి తీరుతుంది.
ఎవరితో కారు వచ్చింది సాంబయ్య? ఆ అమ్మాయి ప్రియని తీసుకొస్తోందేంటి? మా అమ్మ వాళ్ళు మాట్లాడుకున్న విషయాల గురించి నీకేమైనా తెలుసా? తెలీదే. పెళ్లి ఆగడానికి వాళ్ళ మాటలకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. వైదేహి వచ్చిందేంటి? ఏమైంది ప్రియా? వైదేహి, మా అమ్మకి ఏమైంది? అదేం లేదే, గుడికి వెళ్ళొస్తుంటే కళ్ళు తిరిగినట్టయింది. దారిలో తను కలిసి నన్ను ఇంటి దగ్గర దింపుతానంది. వస్తూ వస్తూ వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుని వస్తున్నాను. నువ్వు అనవసరంగా ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచించకు ప్రియా. హైరాణ పడి బీపీ పెంచుకోకు ప్రియా. గోరంత దాన్ని కొండంత చేస్తావు. అందుకే ఈ తల తిరగటాలు ఒళ్ళు సోలిపోవటాలు. కాస్త ప్రశాంతంగా ఉండటం నేర్చుకో ప్రియా. ఏంటండి, చిన్న విషయానికే ఏదో జరిగిపోయినట్టు అలా అంటారు? నువ్వేది చిన్నగా తీసుకోవు, మేం మాత్రం అన్ని విషయాలు చిన్నగా తీసుకోవాలా? అమ్మా, వైదేహి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? కొత్తగా ఉందే. అవును వైదేహి, అమ్మని పరీక్ష చేసావా? కంప్లైంట్ ఏంటి? ఏం లేదు, కాస్త బీపీ ఎక్కువగా ఉందంతే. ఏదో టెన్షన్ ఫీల్ అయినట్టున్నారంతే, నీరసంగా ఉన్నారు. టాబ్లెట్స్ ఇచ్చాను, తగ్గిపోతుందిలే. మార్నింగ్ మామూలుగానే ఉందే, నేనే బీపీ కూడా చూశాను. సడన్ గా బీపీ పెరగడం ఏంటి? ఎప్పుడు లేంది కళ్ళు తిరగడం ఏంటి? ఎప్పుడు తిరగాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ కాదు, కానీ ఏమైంది అసలు చెప్పు ప్రియా. అదే తను చెప్తుంది కదా, మళ్ళీ నేను చెప్పడానికి ఏముంది? కళ్ళు తిరగడానికి వేరే వేరే కారణాలే ఉండవు. తులసి సామాన్యురాలు కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఆంటీ, నేను వెళ్తాను. టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి. వస్తాను తులసి. అలాగేనమ్మా. అన్నట్టు రేపు తులసిని పెళ్లి కూతుర్ని చేస్తున్నా, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే ఆంటీ. ఏం తులసి, నువ్వు చెప్పనే లేదు? అంటే పెళ్లికి పిలుద్దాం అనుకున్నానులే. తప్పకుండా రావాలమ్మా. తప్పకుండా వస్తాను ఆంటీ. రేపు రావడమే కాదు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుందమ్మా. అమ్మేంటి ఇక్కడే ఉండాలి, ధైర్యంగా ఉంటుంది అంటుంది. ఏంటి ప్రియా, మళ్ళీ కళ్ళు తిరుగుతాయేమో అని భయమా? కాదులేవే, మనకు కావలసిన అమ్మాయి అని అన్నాను. అలాగే ఆంటీ, పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాను. వస్తాను. తను ఇక్కడే ఉంటానండం వెనుక ఏదో ఉందనిపిస్తుంది. వీళ్ళ అమ్మగారు మామయ్యతో ఏదో మాట్లాడింది అన్నాడు ఆదిత్య. ఏదో ఉందని నాకు డౌట్గా ఉంది. ఏంటబ్బా? నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్తే. చూడండి, నేను మాజీ కమిషనర్ భార్యనే కాదు, మీ ఎస్ఐ గారికి తల్లిని కూడా. నాకు మర్యాద ఇచ్చారు. ఆ మర్యాద నిజమే అయితే, మీరు చూపించే గౌరవం వాస్తవం అయితే, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? చెప్తాను. ముందు మీరు మాట ఇస్తే చెబుతాను. మీరు విషయం చెప్పకుండా మమ్మల్ని మాట ఇవ్వమంటే ఏమి ఇవ్వమంటారు మేడం? మాట అంటే మీరేమీ అగ్గిలోకి దూకద్దు, కొండలు ఎక్కద్దు. మీకు తెలిసిన నిజం చెప్పాలి. అలాగే చెప్పండి మేడం. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. చూడండి, ఆయన కానీ వాడు కానీ డ్యూటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంటికన్నా స్టేషన్లోనే ఎక్కువ ఉంటారు. ఇంట్లో వాళ్ళకన్నా
మిమ్మల్ని తోబుట్టువులాగా ఎక్కువ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. నాతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు కూడా మీతో షేర్ చేస్తారు. అవునా కాదా? అవును మేడం. మొన్న పసుపు దంచడానికి ఆయన్ని ఇలా పిలవగానే అలా వచ్చారు. రేపు పెళ్లికి ఇలాగే వస్తారు. అవునా? అవును మేడం.